విన్నారా సార్? విన్నారా? ఏంటి విన్నారా? రైడ్ వస్తే వెళ్ళాను రా. మీరు చామంతితోనే వెళ్ళారు. నా పక్కన ఉంది కస్టమర్. కాదు, చామంతే. తాగేసి చూసావా ఏంటి? అదే అయి ఉంటుంది ప్రేమ్. ఆ మత్తులోనే ఎవరో అమ్మాయిని పక్కనున్న చామంతి అనుకుని పొరపాటు పడ్డాడు. గుణ, నువ్వు డ్రింక్ చేస్తావా? మీకు మందు అలవాటు ఉందా? దానివల్ల ఎన్ని కాపురాలు నాశనమైపోతున్నాయో తెలుసా? ఇప్పుడు కూడా పొరపాటు పడొచ్చి రచ్చ చేస్తుంది ఆ తాగుడు వల్లే కదా. ఇదా గుణ నేను కోరుకుంది? ఇదేంటి టాపిక్ మందు మీదకి వెళ్ళి హర్ష గారికి నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేలా వెళ్తుంది? ఏంటి గుణ ఇది? అబే, నాకు అసలు అలవాటే లేదు సార్. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ తాగుతూ నన్ను తాగమని చాలా బలవంతం చేసినా నేను నో చెప్పాను సార్. కుడి తాగుతున్నట్టు తాగుతూనే కదరా కనిపించావు. అది సార్ నా క్యారెక్టర్. వాళ్ళు చామంతి కారులో ఉందని చెప్పారు. ఆ తాగుబోతుల మాటలు నమ్మే నేను ఉందనుకున్నాను. అప్పుడు అది పొరపాటనే కదా అర్థం. ఒక మాట అనడం సులువు గుణ, వెనక్కి తీసుకోవడమే చాలా కష్టం. సారీ సార్. అందుకే ఊరికే ఆవేశపడద్దనేది. ఇలా అయితే పెళ్ళయ్యాక చామంతిని ఇంకేం చూసుకుంటావు? అందరి మాటలు నమ్మేసి చామంతితో గొడవ పెట్టుకుంటాడు. డైలీ చామంతిని చితకబాస్తాడేమో సార్. చచ్చా, అలా ఏం జరగదు సార్. చామంతిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. ఇలాంటి పొరపాటు ఎప్పుడూ జరగదు సార్. జరగకూడదనే కోరుకుంటున్నాను కూడా. ఇలా వెర్రి పుష్పన్న అయ్యానంటే వీళ్ళు ఇంట్లోనే ఉన్నారంటే నాకు అంతెక్కేసిందా? మరి నేను రాత్రి చూసింది ఎవరిని? బాబు, అయ్యయ్యో, అంటే లోపల రచ్చరచ్చ చేస్తూ ఉంటాడు. ఇప్పుడెలా బాబు? నువ్వేం కంగారు పడకు. నువ్వు వెనక నుంచి వెళ్ళు, నేను అటు నుంచి పైకి వెళ్తా. వెళ్ళు, నువ్వు వెళ్ళు. వెర్రి పుష్పాని అయ్యాను అనుకుంటున్నావు. నేను చేసాంరా. వస్తాను సార్. ఇంకా మీకు చెప్పేదేముందిలే, ఒకటే సలహా, మీరు ఊరికి ఆవేశపడిపోకండి. చివరికి ఎలా అవుతుంది? మీ ఆరోగ్యాలే పాడవుతాయి. టేక్ కేర్. ఏదోలే, అయ్యగారి మాట పోలేదు. ప్రేమ్ బాబు ఆయన్ని ఓడనివ్వడు.